హాయ్ బంగారు తల్లిలు, ఈరోజు నేను చేయబోయే ప్రసాదం పేరు దద్దోజనం. హాయ్ బంగారు తల్లిలు, ఇవాళ నేను దద్దోజనం చేస్తున్నానండి. దేవుడి ప్రసాదం మీరు చూసి మీరు కూడా దేవుడికి పెట్టుకోవచ్చు. వచ్చి వరలక్ష్మి రత్తాలు ఇవన్నీ కదా. పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిరగాయలు, జీలకర్ర, మినపప్పు, ఇగోండి మిరియాలు, ఇవి మిరియాలండి, ఆవాలు, శనగపప్పు, జీడిపప్పు, కిస్మిస్, రైసు, కుండ పెరుగు, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. ఫస్ట్ మనం రైస్లోను, తర్వాత పెరుగు వేసుకొని ఎంత పెరుగు కలితే అంత పెరుగు మన ఇష్టం, అది కలిపేసుకోవడం. ఇది కొంచెం ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నామండి. నెయ్యిగా కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా కలుపుకోవాలండి. ఇట్లా జారుగా కలుపుకుంటే మనకి గట్టి పడిపోద్ది. ఇలా జారుగా చక్కగా కలుపుకోవాలి. ఉప్పు ఇదిగోండి ఈ బుబ్బుల్స్ వచ్చే వరకు మనం కొంచెం లైట్గా వేసుకొని ఇవన్నీ దద్దోజనంలో వేసేసుకోవాలి. నెయ్యి కానీ మంచి వాసన వస్తాయి. నెయ్యి వేసుకున్నాను కదండి. కొంచెం ఆయిల్ వేసుకుంటే అందరికీ నెయ్యి కొంతమంది ఇష్టపడతారు. ఫస్ట్ మిరియాలు, ఆవాలు వేసుకోవాలండి. మిరియాలు, ఆవాలు వేసుకుంటే అవి బాగా వేగుతాయి కదా, మంచి ఇదిగా ఉంటాయి. అవి కొంచెం వేగుతుంటప్పుడు మినపప్పు వేసేసుకోవాలి. చూసారు కదా, ఇది కొంచెం లైట్గా వేగేటప్పటికి కరివేపాకు వేస్తున్నానండి. ఎందుకంటే చిక్కట్లాడుతుంది. లైట్గా ఎంగ వేసుకోవాలండి, ఎక్కువ కాదు. లాస్ట్ మినిట్లో వేసుకుంటే దేవుడి ప్రసాదం అయిపోతుంది. కడుపు కూడా మంచిది. ఇట్లా వేగిపోవాలి చక్కగా. చూస్తారు కదా, పచ్చిమిర్చి ఇవన్నీ వేగిపోయాక ఎప్పటికీ అర్థమైంది. చూసారా, ఇంతేండి దద్దోజనం అయిపోయింది చక్కగా. దీంట్లో మనం దానిమ్మ పిక్కలు కూడా వేసుకుంటే మంచి చక్కగా వెరైటీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు.